ఆనందం ఆనందం ఆలింప మహాభారతం నానావిధ పుణ్యఫల సమంచిత పంచమ వేదం ఆనందం మోదిత ధర్మార్థకామా మోక్షములకు సాధనంబు వేదవ్యాసోరుధీపయోధి జనిత దివ్యామృతం ఆనందం. మహాభారత శ్రవణము మహదానందము, నానావిధ పుణ్యఫల సమంచిత పంచమ వేదము అన్నారు. ఓ చక్రవర్తి, మోదిత ధర్మార్థ కామ మోక్షములకు సాధనము మహాభారతము. ఇది వేదవ్యాసుడు అనేటువంటి ఒక మహాసముద్రాన్ని చిలికితే వచ్చిన నవనీతమే మహాభారతము అని చెప్పడానికి ఉపక్రమిస్తూ ఉండగా జనమేజయ మహారాజు అన్నాడు, మహర్షి ఆగండి, నాకొక్క చిన్న సందేహం ఉన్నది, చెప్పవయ్యా. పాండవులే విధాన హరిపాద పయోజ విభూతి పొంది ఆ ఖండలు గొట్టి అంటాడు మహర్షి. పాండవులే విధాన హరిపాద పయోజ విభూతి పొంది ఆఖండలు కొట్టి నిర్జర నికాయముచే నుతులనుందే మానవాఖండలు నెట్టులైరి. అలా కాంతల లోపల ద్రౌపదమ్మ ఏ చెండికయండ్రు కారణము సత్వరము తెలుపుము పండితోత్తమ అన్నారు. పాండవులు అసలు ఎవరు? పాండవులు శ్రీకృష్ణ పరంధాముల వారిని పూజించడానికి కారణమేమిటి? అసలు శ్రీకృష్ణునికి పాండవులకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం ఏమిటి? అలా కాంతల లోపల ద్రౌపదమ్మ ఏ చెండికయండ్రు పాంచభద్రుకగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి ద్రౌపది అసలు ఎవరు? కారణము సత్వరము తెలుపుము పండితోత్తమ అన్నారు. అప్పుడు వైశంపాయన మహర్షి అన్నారు, జనమేజయ తప్పకుండా చెప్తాను. ముందు ద్రౌపది అమ్మవారిని గురించి కదా అడిగింది? అవును. అయితే పురా కైలాస శిఖరే పార్వతీ పరమేశ్వరౌ సింహాసనే చోపవిష్టౌ రేమధుస్మ యథా సుఖమన్నారు. వైశంపాయన మహర్షి అన్నారు, ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో ఉన్నారయ్యా. అలాంటి సందర్భంలో ఒకానొక రోజున దేవతల గోవు కామధేనువు 5 ఆబోతులను వెంట పెట్టుకున్నటువంటిదై ఆ కైలాసగిరి ప్రాంతంలో విహరిస్తూ ఉన్నది. ఆ దృశ్యాన్ని చూచింది పార్వతీ అమ్మవారు. అది ఏం చేస్తున్నది? కామధేనువు భర్తలతో చనువుగా ప్రవర్తిస్తున్నది, సరస సల్లాపములాడుతున్నది, మేత మేసుకుంటున్నాయి. వాటి ప్రవర్తనంతా కూడా చూచింది పార్వతీ అమ్మవారు. తనకు అర్థమైంది, ఆ ఒక్క కామధేనువుకి ఆబోతులు 5 కూడా భర్తలే. అలా ప్రవర్తిస్తున్నది కామధేనువు అనుకొని ఆమెకు నవ్వొచ్చిందట.